రైతన్నలకు పంటల సాగుకు సరిపడా ఎరువులను అందించాలని, అన్నదాతల కంట కన్నీరు చూడరాదని, రైతులను పార్టీలకు అతీతంగా చూడాలని, ప్రతి ఒక్క రైతుకు యూరియాను అందజేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, గోస్పాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు జాయింట్ కలెక్టర్కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులకు ఎరువులను పంట సాగుకు సరిపడేంత అందించాలని, గ్రామాల్లో రైతులను విభజించి పార్టీలను ఆపాదించి కేవలం టీడీపీకి చెందిన రైతులుగా భావించిన వారికి మాత్రమే ఎరువులను అందజేస్తూ మిగతా రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఎరువుల పంపిణీ కూడా పార్టీ కార్యక్రమంగా చేస్తూ పార్టీకి సంబంధించిన వారిచే ఎరువులను పంపిణీ చేస్తున్నారని, వాటికి తగిన సాక్ష్యాధారాలతో జాయింట్ కలెక్టర్కు తెలియజేసి రైతన్నలకు ఎరువులు అందించి ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా సకాలంలో సమృద్ధిగా ఎరువులను అందించామని, నేడు సరిపడేంత ఎరువుల నిల్వలు ఉన్నాయని చెబుతున్న అధికారులు రైతులకు ఎందుకు అందించడం లేదో చెప్పాలన్నారు. ఎరువుల కొరతను సృష్టిస్తున్నారని, రైతులకు ఎరువులు అందకపోతే పంట నష్టం సంభవిస్తుందని, రైతన్నలను కష్టాల్లో నెట్టే పరిస్థితి లేకుండా తక్షణమే అధికారులు స్పందించి ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు. రైతులను రైతుల మాదిరే చూడాలని, వారికి పార్టీలను ఆపాదించవద్దని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్నల పట్ల మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి పథకం వచ్చిన మొదటి ఏడాది నుంచే ఇస్తానని చెప్పడమే, మరి ఈ రోజు సంవత్సరం 3 నెలల కాలం అయిన తర్వాత కూడా 40,000 రూపాయలు రావాల్సిన చోట కేవలం 5,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రైతన్నలందరూ యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మరి క్యూ లైన్ లో నిలవడమే కాకుండా వీళ్ళందరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళు, లేకపోతే ఒక వర్గానికి చెందిన వాళ్ళని చెప్పేసి విభజిస్తూ, ఒక బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే విభజించి పాలించినారో ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం నాయకులు అదే అవలంబిస్తున్నారు. మేము కేవలం ప్రతిపక్షం కాబట్టి అధికార పక్షం మీద దుమ్మెత్తి పోస్తున్నామని కేవలం మాటల ద్వారా అందరూ విమర్శిస్తుంటారు. కాబట్టి అందుకనే సాక్ష్యాల ద్వారా తీసుకొచ్చి ఈరోజు జేసీ గారికి కూడా చూపించడం జరిగింది. సంబంధం లేని వ్యక్తులు అధికారుల చేత పంపిణీ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని హైజాక్ చేసి తెలుగుదేశం కార్యక్రమం లాగా మలుచుకోవడమే కాకుండా కేవలం వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వడము, మిగతా స్టాక్ అంతా వీళ్ళు పక్కదారి పట్టించడము, ఆ పక్కదారి పట్టించేసి ఈనాడు 267 రూపాయలకి రావాల్సిన యూరియాని 450, 500 రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. అంటే దేన్నైనా సరే అక్రమార్జనకి మాకు ఏదానికి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఆఖరికి రైతులకు చెందిన యూరియాని కూడా పక్కదారి పట్టిస్తూ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఈరోజు జేసీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. సంబంధం లేని అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ పని చేసుకోనీయకుండా ఈరోజు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా ఆ పరిస్థితి చూసినాం. కనీసం లోడ్ కూడా దించకుండా బండి మీద నుంచే ఈరోజు స్టాక్ ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇంత నీచంగా గతంలో ఎప్పుడు కూడా రైతులు అనుభవించిన పరిస్థితులు కనపడలేదు. ఎక్కడైనా రైతే రాజు అని చెప్తారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతును కూలీగా మార్చి పనులు చేస్తూ ఉన్నారు తప్ప వేరే ఏం చేయడం లేదు. అవసరానికి కావాల్సిన టైంలో విత్తనాలు ఇవ్వరు, అవసరానికి కావాల్సిన టైంలో ఎరువుల కొరత పెట్టి చేస్తారు. ఇక్కడ మేము పోయి ఆఫీసర్లను అడిగితే వాళ్ళు క్యాలిక్యులేషన్ ఫిగర్స్తో చెప్తా ఉన్నారు. కొరత లేదు, ఈ రకంగా వచ్చింది, జూలైలో ఇంత రావాలా, దాని ప్రకారమే వచ్చింది, ఆగస్టులో ఇంత వచ్చింది, ప్రాబ్లం అయితే యూరియా కొరతనే లేదు అని చెప్తున్నారు. ఒక్కసారి గ్రామాలలోకి పోయి, విలేజ్లలోకి పోయి, రైతులకు పోయి అడిగితే వాళ్ళ కష్టం వర్ణనాతీతం. కొరత లేనప్పుడు యూరియా బ్లాక్లు ఎందుకు అమ్ముతారు, బ్లాక్లు ఎందుకు కొనుక్కుంటారు? క్లియర్గా ఇక్కడ నుంచేమో వస్తూ ఉంది. అక్కడ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆఫీసులలో కూర్చొని తనకు కావాల్సిన వాళ్లకు మాత్రమే ఎకరాకు వీళ్ళ అంచనా ప్రకారం 2 మూటలు కావాలి అంటే వాళ్లకు కావాల్సినంత సప్లై చేసుకుంటా ఇప్పుడే వీడియోలతో సహా జేసీ గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఏ రకంగా తెలుగుదేశం నాయకులు జులుం చలాయించి చేస్తా ఉన్నారనేది కూడా తనకు కావాల్సినంత ఇచ్చుకుంటూ
ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏమంటే రైతులను తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు అని విడగొట్టి ఆలోచన చేసేంత దుర్మార్గపు ఆలోచనకు ఈ కూటమి ప్రభుత్వం వస్తూ ఉందని చెప్పేసి చెప్పక తప్పదు. మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఎక్కువగా యూరియా కొరత వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు గతంలో యూరియా ఆర్బీకేల ద్వారా మరి రైతులకు పంపిణీ చేసే పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఖండబలం ఉండేవాందే రాజ్యమైతా ఉన్నట్టుగా ఈరోజు యూరియా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లోనే యూరియా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఆర్బీకేలకు మేము ఏమైనా డబ్బు చెల్లిస్తే రైతులు, మరి ఆనాడు ఆర్బీకే ద్వారా మనం అంతా కూడా బస్తాల ప్రకారంగా ఒక్కొక్క పాస్బుక్ కానీ లేకుంటే ఎన్ని కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకోసమని మరి కలెక్టర్ గారిని కలిసి మా యొక్క ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల ప్రాంతం జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క కేసీ కెనాల్ కానీ, మరి అదేవిధంగా ఎస్ఆర్బిసి కానీ, తెలుగుగంగ కింద కూడా రైతాంగం ఎక్కువగా వరి పంట వేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా వరి పండించే జిల్లాలో నంద్యాల కూడా మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ యూరియా కూడా చాలా వరకు రైతులకు అవసరం ఉంది. మరి అవసరం ఉన్నప్పుడు రైతులకు యూరియా కూడా మరి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం మరి రైతుల యొక్క కడుపు కొడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే రైతులు చాలా విధాలుగా ఈరోజు గిట్టుబాటు ధర లేక చాలా వరకు నష్టపోవడం జరిగింది. మరి గోరు చుట్టుపై రోకలు పోటీ అన్నట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం మరి చేస్తా ఉంది. జిల్లాలో ఉన్న రైతాంగం అంతా ఏ విధంగా ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతుంది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే ఈరోజు గ్రామాల్లో యూరియా వస్తుంది, ఇక్కడికి వస్తేనేమో అధికారులేమో తగినంత యూరియా ఎన్ని ఎకరాల భూమి ఉందో అన్ని ఎకరాలకి ఇన్ని మెట్రిక్ టన్నులు యూరియా, తగినంత యూరియా ఇక్కడ అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. కానీ రైతుకు ఎందుకు చేరడం లేదు అంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఆర్బీకేలలో ప్రతి రైతు వెళ్ళి అతనికి పాస్బుక్ ఉంటే అప్లై చేసుకొని తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకులకి మాత్రమే మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలా, లేదంటే ఇవ్వడానికి వీలు లేదు అని ఒకవేళ అధికారులు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా ఈరోజు బూతులు తిట్టి వాళ్ళని కూడా ఇది చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ప్రతి ఒక్క రైతుని రైతులాగా చూడండి, పార్టీలు ఆపాదించద్దు వాళ్ళ మీద అని చెప్పి వాళ్ళకి యూరియా కానీ వాళ్ళకి కావాల్సిన ఎరువులన్నీ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు జేసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయిలో దీన్ని రైతులందరికీ కూడా ఈ ఎరువులు అందే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.